గంభీరావుపేట మండల కేంద్రంలో పౌల్ట్రీ ఫామ్లో 3 కాళ్ల కోడి ఆశ్చర్యానికి గురిచేస్తుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో పౌల్ట్రీ ఫామ్లో 3 కాళ్లతో ఉన్న కోడి ప్రజల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. రాజేష్ అనే వ్యక్తికి చెందిన పౌల్ట్రీలో 3 కాళ్లతో జన్మించిన కోడిని చూడటానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. గత నెల రోజులుగా ఈ విషయం తెలిసి అనేక మంది వస్తున్నారని యజమాని పేర్కొన్నారు. ఇది 3 కాళ్ళ కోడి. 3 కాళ్ళు, 2 కాళ్ళు, 3 కాళ్ళు. దీనికి 7 ఏళ్ళతో 7 ఏళ్ళు ఉన్నాయి. ఇది వింతగా నాకు భావించిన. దాదాపు నేను ఇవాళకి 24 డేస్లో కూడా ఇది 1.5 కిలో బాడీ వెయిట్ ఉంటుంది. దీన్ని చాలామంది వింతగా నేను భావిస్తున్నాను. రాజన్న సిరిసిల్ల గంభీరావుపేట మండల హెడ్ క్వార్టర్లో నా పేరు తుమ్మనపల్లి రాజేష్ గాంధీ. నేను ఒక 10,000 షెడ్ పోల్ట్రీ ఫామ్ నడిపిస్తా. నేను దాదాపు 2007 నుంచి పోల్ట్రీ బిజినెస్గా దిగిన కానీ ఇలాంటి కోడి నేను 3 కాళ్ళ కోడిని ఇంతవరకు చూడలే. కోడికి 2 కాళ్ళు ఉంటాయి కదా, మళ్ళీ దాటికి 3వ కాలికి 7 ఏళ్ళతో సహా కోడి ఉన్నాయి. ఇప్పటికీ మన ఈ కోళ్ళు వచ్చినప్పటి నుంచి ఎక్కడైనా 40 డేస్ 40 రోజులకి 25 రోజుల కోళ్ళు ఉన్నాయి. 25 రోజుల కోళ్ళు ఇది 1.5 కిలో బాడీ వెయిట్ ఉన్నది. ఇది చాలామంది ఇక్కడున్న పబ్లిక్, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దీన్ని ఆశ్చర్యంగా వింతగా చూడడం జరిగింది. నేనే ఆశ్చర్యపోయాను. ఇలాంటి కోడి కూడా ఈ విధంగా వస్తుందని కూడా నేను కూడా వింతగా భావిస్తున్నాను.